Yes, good afternoon, officers. It's a very, very proud moment for India. ఎందుకు ఎందుకంటే మన దీవాలి అంటే దీపావళి హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ టు ద యునెస్కోస్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఆ లిస్ట్ ఐసిహెచ్ అంటారు. మొన్ననే రెడ్ ఫోర్ట్లో మీటింగ్ జరిగింది. సో యునెస్కో లిస్ట్ సింపుల్గా రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లోకి మన బ్యూటిఫుల్ పండుగ దీపావళి యాడ్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం యునెస్కో లిస్ట్లో పార్సీ ఆర్ జొరాస్ట్రియన్ కమ్యూనిటీ వాళ్ళది నవరోజ్ అనే ఫెస్టివల్ యాడ్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రీవియస్గా యునెస్కో లిస్ట్లో యోగా, గర్బా, ఓకే, అండ్ చాలా టెంపుల్స్ యాడ్ అవ్వడం జరిగింది. దుర్గా పూజ, రామ్లీలా, అండ్ దాని తర్వాత కుంభమేళా, ఇలాంటివి చాలా ఫెస్టివల్స్ యునెస్కో లిస్ట్లో యాడ్ అవ్వడం అనేది మన భారతదేశానికి ఒక వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. అసలు ఈ కల్చరల్ లిస్ట్లో ఎందుకు యాడ్ చేస్తుంది యునెస్కో? బేసికల్గా ఉట్టి బిల్డింగ్స్, మాన్యుమెంట్సే కాకుండా హ్యూమన్ ఫెస్టివల్స్, సొసైటీ, సాలిడారిటీ, కల్చరల్ ప్రాక్టీసెస్, రిచువల్ ప్రాక్టీసెస్, మనం వేసుకునే వేషము, చేసే పూజలు అన్నిటినీ కూడా ఒక వరల్డ్ వైడ్ అట్మాస్ఫియర్లో ప్రొటెక్ట్ చేయడానికి ఈ యునెస్కో లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఫండ్స్ కూడా వస్తాయి, ఎందుకంటే కల్చరల్ హెరిటేజెస్ని సొసైటీస్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. వచ్చే ఫ్యూచర్లో ఉన్న జనరేషన్స్కి ఈ ఫెస్టివల్స్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇవి గ్రేట్ ఫెస్టివల్స్ మన భారతదేశంలో అని వచ్చే జనరేషన్స్కి ఇట్లాంటి బ్యూటిఫుల్ యునెస్కో మూమెంట్స్ అనేది చాలా ప్రౌడ్గా ఉంటుంది. అండ్ మన కల్చరల్ హెరిటేజ్ని గట్టిగా ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని మనం అందరం కూడా, భారతదేశంలో ఉన్న అందరూ కూడా, దీపావళి సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. సో యునెస్కో లిస్ట్ మీకు ప్రిలిమ్స్లో కూడా గ్యారంటీ క్వశ్చన్ అబౌట్ ఐసిహెచ్. దట్స్ ఆల్.